ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. పర్వతాలు తొలగిపోయినను, మెట్టెలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎంత మంచి వాక్యం అండి. అసలు కృపకి ఈ వాక్యము మనము ఇంప్లై చేసుకోవాలి, మన లైఫ్లో దీన్ని అప్లై చేసుకోవాలి. పర్వతాలన్నా తొలగిపోతాయంట కానీ, మెట్టెలు కూడా తత్తరిల్తాయంట కానీ, ఆయన కృప మాత్రం మనలను విడిచిపెట్టదంట. అంత నిరంతరమైన కృపతో మన ప్రభువు మనలను నింపుతున్నాడు. ఆయన మన యందు జాలిపడే యెహోవా దేవుడంట. ఏమని సెలవిస్తున్నాడు? ఇది తొలగిపోదు, నా నిబంధన తొలగిపోదని సెలవిస్తున్నాడంట. అంటే ఇది కవెనెంట్, అంటే ఖచ్చితంగా జరుగుతుంది. అదొక ప్రామిస్. చాలామంది మనుషులము మనం ప్రామిసెస్ని బ్రేక్ చేస్తూ ఉంటామేమో, కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను వాగ్దానం చేసిన వాడను, నమ్మదగిన వాడను, అది నెరవేర్చే వరకు విడిచిపెట్టను. అబ్రహాము వాగ్దానము నెరవేర్చే వరకు దేవుడు అబ్రహాముని విడిచిపెట్టలేదు. అటువంటి దేవుడు ఈరోజు మన జీవితంలో ఆయన కృప నిరంతరం ఉంటుందంట. కాబట్టి ఆయన మన యందు కృపగలిగిన దేవుడు అని మనం నమ్మి విశ్వసించి ఈ వాక్యాన్ని మన జీవితంలో అప్లై చేసుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే.